వారంతా మేధావుల ముసుగులో పనిచేస్తూ ఉంటారు. విషయం ఏదైనా తమ అపార జ్ఞానంతో విశ్లేషణలు చేస్తూ ఉంటారు. 24/7 వారికి అదే పని. వారి మాటలు, విశ్లేషణలు వింటే ఎవరైనా మెస్మరైజ్ అయిపోతారు. అవును, నిజమే కదా అనిపిస్తుంది. అయితే అదంతా ఒక మాయ. కెమెరాల ముందు, ఈ మేధావుల నటన ముందు పెద్ద పెద్ద నటులు కూడా పనికిరారు. ముఖానికి వేసిన మేకప్ తీసేగానే వారిలో అసలు రూపం బయటకు వస్తుంది. ఏపీలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ కోసమే ఈ మేధావులు పనిచేస్తూ ఉంటారు. ఇందుకోసం స్పెషల్ ప్యాకేజీలు తీసుకుంటారు. ఎంపిక చేసిన యూట్యూబ్ ఛానళ్లు, శాటిలైట్ టీవీ ఛానళ్లలో వీరి ఇంటర్వ్యూలు, విశ్లేషణలు కనిపిస్తుంటాయి. ఏపీలో బులుగు బ్యాచ్, తెలంగాణలో గులాబీ దండు, ఒకే రకమైన హ్యాష్ ట్యాగ్లతో ఈ ఇంటర్వ్యూలను ప్రసారం చేస్తుంటారు. ఇంతకీ ఆ మేధావులు ఎవరు అన్నది చెప్పలేదు అనుకుంటున్నారు కదా. సోషల్ మీడియాను ఫాలో అయిన వారికి ఈ పాటికి విషయం అర్థమై ఉంటుంది. అపర మేధావిగా చెప్పుకునే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, స్వయం ప్రకటిత మేధావి ప్రొఫెసర్ నాగేశ్వర్, జర్నలిస్ట్ ముసుగులోని కమ్యూనిస్ట్ కార్యకర్త తెలకపల్లి రవి, వీరంతా ఏపీలో జగన్ కోసం, తెలంగాణలో కేసీఆర్ కోసం తాపత్రయపడుతూ ఉంటారు. ఆ ఇద్దరు తెలుగు ప్రజలకు చేసిన ద్రోహం వీరికి కనిపించదు, వినిపించదు. తెలంగాణలో కూర్చొని ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏపీలో క్షేత్రస్థాయి పరిస్థితులపై తోచినట్లు మాట్లాడుతుంటాడు. తనకు బెదిరింపులు వస్తున్నాయని టీవీల్లో గోల చేస్తూ ఉంటాడు. బెదిరింపులు వస్తే హైదరాబాద్ పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదో చెప్పడు. ఇక ఉండవల్లిది కూడా అదే ఎజెండా, సీక్రెట్ టాస్క్ తో పనిచేస్తూ ఉంటాడు. వైసీపీ కష్టాల్లో కూరుకుపోతుందన్న సమయంలో బుల్లి తెరపై ఎంట్రీ ఇచ్చి తన మాటలతో మాయ చేస్తాడు. అయితే సోషల్ మీడియా వచ్చిన కొత్తలో వీరి మాయలు బాగా పనిచేశాయి. ఇప్పుడు అందరి జాతకాలు తెలిసిపోయాయి. ముసుగుల్లో ఉన్న మేధావుల అసలు ఉద్దేశాలేంటో అందరికీ అర్థమయ్యాయి.